రిరి నిజమై రిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి యదేవీగగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈటీవీ సగర్వ సమర్పణ ఉజాలా టెక్నో బ్రైట్ పాడుతా తీయగా. ఎక్కడెక్కడ తెలుగువారు ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా మా బృందం అందరి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు అందజేసుకుంటున్నాం. మనకు మాత్రమే కాదు ఈ పండుగ, మహారాష్ట్రీయులకు ఇవాళ పండుగ, కన్నడిగులకు ఇవాళ పండుగ. మహారాష్ట్రలో గుడిపావడ అంటారు వాళ్ళు, కన్నడిగులు సంక్రాంతి అనే అంటారు. సో ఈ సంక్రాంతి అనేది ముఖ్యంగా రైతుల పండుగ. ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ తరం వాళ్ళకి ఈ పండుగ ప్రాశస్త్యం తెలియదు. పల్లెటూళ్ళు, గంగిరెద్దులు, అసలు ఆ వ్యవహారం, ఆ సుగంధం, ఆ పసుపు, ఆ కుంకుమ, ఆ చెరుకు గడలు, ఆ పొంగళ్ళు అవన్నీ కూడా ఇవాళ చాలా దూరం అయిపోయాయి. మహారాజరాజశ్రీ మహనీయులందరికీ వందనాలు వందనాలు. మహారాజరాజశ్రీ మహనీయులందరికీ వందనాలు వందనాలు. హరికరులను సేవించే ఈ రాసులాడేటి తందనాలు తగిట తందనాలు. ఇది మనం నడుపుకుంటున్నటువంటి రెండవ క్వార్టర్ ఫైనల్స్ రెండవ భాగం. అంటే ఇది ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ అయిన తర్వాత పోయిన వారం ఈ వారం వచ్చిన మార్కుల సరాసరి చూసి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు నిష్క్రమించడం జరుగుతుంది. పోయిన వారానికి మళ్ళీనే ఈ వారానికి కూడా మన ముఖ్య అతిథిగా ప్రఖ్యాత దర్శకులు శ్రీ కోదండరామరెడ్డి గారు విచ్చేశారు. వారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు మన స్వాగతాన్ని తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఈ సంక్రాంతి ఇంకా 4 రోజుల్లో వస్తుంది అనుకోండి, కానీ పండగ వాతావరణం ఆల్రెడీ నెలకొల్పుతుంది. కాబట్టి ఇవాళ ఈ పండగ సందర్భంగా నేను ఉండమ్మా బొట్టు పెడతా సినిమాలో మహదేవన్ గారి స్వర సంయోజనంలో శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసి సుశీలమ్మ గారితో కలిసి పాడిన ఈ సంక్రాంతి పాటను మీకు వినిపించడానికి ప్రయత్నిస్తాను. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఊదుగాని, నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఊదుగాని, కొలువై ఊదువుగాని కలుమూల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ. గురి విల్ద పొద కింద గురవంక పలికే గోరింట కొమ్మల్లు కోయిల్లు పలికే, గురి విల్ద పొద కింద గురవంక పలికే గోరింట కొమ్మల్లు కోయిల్లు పలికే,
తెల్లారిపోయింది పల్లె లేచింది, తెల్లారిపోయింది పల్లె లేచింది, పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. కృష్ణార్పణం. కడివెడు నీళ్ళు కలాపి చల్లి గొప్పిళ్ళో గొప్పిళ్ళు, కావెడు పసుపు గడపకు పూసి గొప్పిళ్ళో గొప్పిళ్ళు. కడివెడు నీళ్ళు కలాపి చల్లి గొప్పిళ్ళో గొప్పిళ్ళు, కావెడు పసుపు గడపకు పూసి గొప్పిళ్ళో గొప్పిళ్ళు. ముత్యాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొప్పిళ్ళు, ముత్యాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొప్పిళ్ళు, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొప్పిళ్ళు, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొప్పిళ్ళు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. కృష్ణార్పణం. పాడిచ్చే గోవులకు పసుపు కుంకం, పని చేసే బసవనికి పత్రి పుష్పం. పాడిచ్చే గోవులకు పసుపు కుంకం, పని చేసే బసవనికి పత్రి పుష్పం. గాదుల్లో ధాన్యం కావిన భాగ్యం, గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం. కష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం, కలకాలం సౌఖ్యం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందుగాని, కొలువై ఉందుగాని కలుమూల రాణి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. సర్వే జనా సుఖినో భవంతు. ఈ సంక్రాంతి ప్రత్యేక సంచికలో పిల్లలందరూ కూడా కొంచెం పసుపు కుంకుమ, మన పల్లెసీమలు, మాగాణి, బంజరు, రైతు, నాగలి, ఎద్దులు, వీటన్నిటికీ సంబంధించిన పాటలను సినిమాల్లోంచి ఎంపిక చేసుకొని పాడబోతున్నారు. సునైన పెద్దావిడ వస్తోంది, రావమ్మ మహాలక్ష్మి అంటూ ఆశీర్వదించండి. రాజ్కుమార్ సినిమాలో తేనె కన్నా తీయనిది అన్న పాట రచన ఆరుద్ర, సంగీతం ఇళయరాజా, గానం చేసిన వారు బాలసుబ్రహ్మణ్యం బృందం. నిజంగా తేనె కంటే తీయగా చేశాడు పాట. దీప్తులను వెదజల్లు తెలుగు తేజం, తేనె కన్నా తీయనిది తెలుగు భాష.
హంసల్లు చిలకల్లు తుమ్మెద ఆకాశమందెగిరె తుమ్మెద గువ్వల్లు పిచికల్లు తుమ్మెద గుడి చుట్టూ తిరిగాయి తుమ్మెద కొలనులో తామరలు తుమ్మెద కోరి వికసించాయి తుమ్మెద ఓ మయూరాల వయ్యారాలు మాటలలో పురి విప్పును పావురాల కువకువలు పలుకులందు నినదించును మయూరాల వయ్యారాలు మాటలలో పురి విప్పును పావురాల కువకువలు పలుకులందు నినదించును సప్తస్వరనాద సుధలు నవరస భావాల మణులు సప్తస్వరనాద సుధలు నవరస భావాల మణులు జాను తెనుగు సొగసులోన జాలువారు జాతీయం తేనె కన్నా తీయనిది తెలుగు భాష తేనె కన్నా తీయనిది తెలుగు భాష దేశ భాషలందు లెస్స తెలుగు భాష దేశ భాషలందు లెస్స తెలుగు భాష తేనె కన్నా తీయనిది తెలుగు భాష. తేనె కంటే తీయగా పాడేవు తల్లి. ఈ పాట అమ్మ రాసిన తర్వాతే ట్యూన్ చేశారు ఇళయరాజా, తెలిసిపోతుంది ఇది. అంత బాగా పాడావు. కొంచెం సాకి పాడుతున్నప్పుడు బిగినింగ్ దినదినము వరది కొంచెం శృతి చూసుకోవాలి, అక్కడ కొంచెం శృతి చేరకుండా ఉందన్నమాట. మిగతా అంతా నీ వయసుకి ఈ పాట ఎలా రావాలో అంతకంటే అద్భుతంగా పాడా. ఇళయరాజా స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఆరుద్ర గారు రాసినప్పుడు ఆయన హృదయం కోరస్ది భామల్లార తుంబెద భామలమ్మల్లాల తుంబెద హంసలు చిలకల్లు తుంబెద ఆకాశమందగిరి తుంబెద ఆ దృష్టితో రాసింది ఆయన. వాడు అలా మామూలుగా చేయడు, దాన్ని చతురస్రంలోకి తీసుకొని వచ్చి ఆ తాళంలోనే పెట్టాడు. దాన్ని ఏదో ఒక కొత్తదనం చేయడానికి భామల్లార తుమ్మెద భామల్లార తుమ్మెద. శుభం తల్లి, గాడ్ బ్లెస్ యూ. ఏనాడైనా మీకు కావలసిన పాట సందర్భానికి తగినట్టు రాయించుకున్నారు మీరు సంగీత దర్శకులు కలిసి కూర్చొని కదా. ఈ మాట ఇలా ఉండకూడదని ఏనాడైనా హీరోలు పట్టుబట్టిన సందర్భాలు ఉన్నాయా సార్? ఒకసారి నాగేశ్వరరావు గారు తోటి చిన్న 2 మాటలు కొంచెం శృంగారం అనేది ఎక్కువ అదే ఏదన్నా చెడుగా ఉంటే మార్చమన్నారు అంతే తప్ప మంచి మాటల్ని ఏనాడు మార్చమని చెప్పలేదు ప్రస్తుతం సార్. అందుకంటే నేను గణేష్ రేవంత్ మన ముందుకు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమింగ్ లేడీస్ అండ్ జెంట్మెన్. గణేష్ రేవంత్ సంక్రాంతి సినిమా పేరే సంక్రాంతి, అవునా? అవునంటున్నాడు వాడు. డోలే డోలే అన్న పాట రచన ఈఎస్ మూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్, గానం శంకర్ మహాదేవన్, చిత్ర, కల్పన, ఎస్ఏ రాజ్ కుమార్. ఇంతమంది గాత్రాలు కలిపి కొట్టబోతున్నావు నువ్వు ఇప్పుడు. వాళ్ళు చప్పట్లు కొట్టేయాలి కదా.
చుట్టాలతో కలిసి చేసుకునే సంక్రాంతి పండుగ పాట చక్కగా చాలా బాగా పాడావు. సంక్రాంతి శుభాకాంక్షలతో ఆల్ ది బెస్ట్. ఒకే ఒక మిస్టేక్ నీకే తెలుసు ఎక్కడ చేసావో. ఫస్ట్ పల్లవిలో నువ్వే ఇలా అనుకున్నావు మామూలుగా నీ పద్ధతిలో. ముంగిట ముగ్గులు పెట్టి గుబ్బెమ్మలు కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ, ఆ పై నోటు అక్కడ కొంచెం తగ్గిందనమాట. తర్వాత కరెక్ట్గా పాడావు, మిగతా అంతా ఫస్ట్ క్లాస్. ఇప్పుడు ఆహ్వానిద్దాం దివ్య మాలికను మన ముందరికి ప్లీజ్. మీ అందరికీ ఇవాళ మంచి డ్రెస్సు ఎవరిదో వాళ్ళకు ప్రైజ్ ఉందని కూడా తెలుసు కదా మీకు. నేను కూడా కంపీట్ చేస్తున్నాను అందులో. జడ్జెస్ వాళ్ళే చూసి ఎవరిది బాగుంటే వాళ్ళకి ప్రైజ్ ఇస్తారనమాట. దివ్యమాలిక ఎంపిక చేసుకున్న పాట సీతారామయ్య గారి మనవరాల నుంచి అచ్చమైన తెలుగు పాట కలికి చిలకల కొలికి. రచన వేటూరు సుందరరామమూర్తి గారు, సంగీతం కీరవాణి గారు, గానం చిత్ర. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ, గాడ్ బ్లెస్ యూ. కలికి చిలకల కొలికి మాకు మేనత్తా, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. కలికి చిలకల కొలికి మాకు మేనత్తా, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. అత్తమామల కొలుసు అందాల అతివా, పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి. మీనాలు తేలేని మేన కోడల్ని, అడగవచ్చా మిమ్ము ఆడ కూతుర్ని. వాల్మీకిని మించు వరస తాతయ్య, మా ఇంటి కంపించవయ్య మావయ్య. కలికి చిలకల కొలికి మాకు మీనత్తా, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. మసకబడితే నీకు మల్లె పూదండ, తెలవారితే నీకు తేనె నీరెండా. ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు, ఏడు జన్మల పంట మాత చాలు. పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది, పుట్టింటికే మనసు పరుపు తీస్తుంది. తెలుసుకో 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 మనసున్న మామ, సయోధ్యనే ఏటి సాకేతరామా. కలికి చిలకల కొలికి మాకు మీనత్తా, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. కలికి చిలకల కొలికి మాకు మీనత్తా, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. కీరవాణి గారు నాకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. దేశ భాషలందు తెలుగు లెస్స అనేది కొంచెం కనిపిస్తుంది అతనిలో. అటువంటి పాటలు బాగా చేస్తాడు. సో ఆ పాట పాడినందుకు తల్లి బాగా పాడావు. ఇది క్రాంతి కుమార్ గారు నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి క్రాంతి కుమార్ గారి డైరెక్షన్లో సీతారామయ్య గారి మనవరాల్లో సాంగ్ బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పాట వింటున్నప్పుడు నాకు కడుపు నిండా దుఃఖం వచ్చింది. కారణం ఏంటంటే ఒక తెలుగు పాట, తెలుగు సినిమాకి తెలుగు పాటను ఇంత బాగా రాయగలిగే కవి మళ్ళీ ఎప్పుడు పుడతాడో అని. వేటూరు సుందరరామమూర్తి అక్షర లక్షలు ఇవ్వవలసిన పాట ఈ పాట. అత్తమామల కొలుసు అందాల అతివా, పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయలు చాలా కనబడతాయి ఈ పాటలు. ఆయన కావాలనే చేస్తాడు. ఆయనకు మహాదేవన్ గారు అంటే చక్రవర్తి గురువు అయినా మహాదేవన్ గారి బాణి అంటే ఆయనకు చాలా ఇష్టం. చెప్పే చేస్తాడు. అలాంటి పాట
కావాలని ఒకవేళ దర్శకుడు అడిగినా సరే ఇంకా సంరంభంగా ఆనందంగా చేస్తాడు ఆయన. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా కలికి చిలకల కొలికి మాకు మేనత్త ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా కలవారి కోడలు కనక మహాలక్ష్మి దారి నానా అది ముత్యమంత పసుపులో బాగా వినపడుతుంది మనకు. నడక కానీ పాట కానీ అంతా మహాదేవన్ గారి పద్ధతిలో చేయబడ్డ పాట. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా మంచి తెలుగు పాట, చక్కటి తెలుగు సినిమా కూడా చాలా గొప్ప సినిమా, చాలా మంచి సినిమా. అందులోంచి మంచి పాటను తీసుకొని బాగా పాడావు. రాఘవేంద్ర మన ముందుకు వస్తున్నారు, ఆహ్వానిద్దాం ఒకసారి కరతాళ ధ్వనులతో. రాఘవేంద్ర ఎంపిక చేసుకున్న పాట దళపతి చిత్రం నుంచి, రాజశ్రీ గారి రచన, ఇళయరాజా గారి సంగీతం, యేసుదాస్ గారితో కలిసి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడినటువంటి పాట సింగారాల పైరుల్లోన అన్న పాట. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడే ఊరంతటా రాగాల దీపాలంట నీకోసం పెరిగేనంట ఉల్లాసం నీదేనంట. హోయ్ సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. వద్దంటానే పాతదనాన్ని, ముద్దంటానే కొత్తదనాన్ని, కొత్తగా ఇప్పుడే పుట్టావని అనుకోమంటానోయ్. బతుకే మారిపోతే ఏంటి, బాటేదైనా నీకది ఏంటి, నారుని వేస్తే ఆపై వాడే నీరే పోస్తాడే. మూలబడి ఉన్న ముట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వేయరా. తెల్లవారగానే సంకురాత్రి కాదా, పొంగి పాలు అందరి పాలు హాయిగా. నేల తల్లి పంచినంట పైడి పంట నీకు నాకు అంతకంటే సందడేదిలే. హోయ్ సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడే ఊరంతటా రాగాల దీపాలంట. హోయ్ సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఇళయరాజా గారితో నేను దాదాపు 15-20 సినిమాలు ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో నేను డైరెక్షన్ చేసే అవకాశం, అదృష్టం నాకు కలిగింది. ఆయన హార్మోనియం ముందు కూర్చుంటే ప్రతి వేలు సంగీతం పలుకుతుంది. అంతటి గొప్ప వ్యక్తి ఆయన. సో ఆయన మ్యూజిక్ చేసినటువంటి సాంగ్ని బ్రహ్మాండంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇది మేము పాడని కచేరీ ఉండదు తమిళంలో. యేసుదాస్ గారు నేను కలిసి కచేరీలు చేస్తుంటే ఈ పాట ఇంకా మజాగా ఉంటుంది, మాకు చాలా సరదాగా ఉంటుంది అన్నమాట. ఇద్దరం భుజాల మీద చేతులు వేసుకొని అల్లరి చేస్తూ పాడతాం స్టేజ్ మీద ఈ పాట పాడుతున్నప్పుడు. తమాషా ఏంటంటే ఈ సినిమాలో పాటలన్నీ బొంబాయిలో రికార్డ్ చేసాం.
ఈ పాట కూడా బొంబాయిలో రికార్డ్ చేసాం. నా వాయిస్ మాత్రం బొంబాయిలో నేను పాడాను. అన్ని పాటలు ఒకేసారి చేసాం. దాస్ గారు లేరు, ఆయన వాయిస్ మాత్రం మెడ్రాస్లో రికార్డ్ చేసాం అన్నమాట. నారుని వేసే ఆ పైవాడే, నారుని వేస్తే కాదు, నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడు. సందర్భానికి ఎంత గొప్పగా రాయాలనుకున్నా డబ్బింగ్ అనేసరికి లిప్పు ఇవన్నీ అడ్డం వస్తాయి. కానీ రాజశ్రీ గారు చాలా గొప్ప సాహిత్యం రాస్తారు. వాటికి కూడాను ఆ హృదయం పోకుండా సందర్భాన్ని చాలా గొప్పగా రాశారు. అదొక్కటి తప్పించి నీ ఉచ్చారణ కూడా అద్భుతంగా ఉంది. పాడడం చాలా బాగుంది. మంచి శృతి శుభమైన గాత్రం నీది. ఎప్పుడు ఒక చిన్న అపశృతి కూడా నీ గొంతులో పలకడం నేను వినలా. ఇన్నాళ్ళుగా పాడుతున్నావు కదా, చాలా బాగుంది, చాలా బాగుంది. మహతి మన ముందరికి వస్తోంది, ఆహ్వానిద్దాం. మహతి ఎంపిక చేసుకున్న పాట మనం ఇంతకుముందు 2-3 సార్లు అనుకున్నాం. ఆరుద్ర గారి రచన, మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గానం, ముత్యాల ముగ్గు సినిమాలో ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. ముద్దు మురి పాలులకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు 6 కాయలు కాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. ఆరనైదో తనము ఏ చోట నుండు, అరుగులలికే వారి అరచేత నుండు. ఆరనైదో తనము ఏ చోట నుండు, అరుగులలికే వారి అరచేత నుండు. తీరైన సంపద ఎవరింట నుండు, తీరైన సంపద ఎవరింట నుండు. దినదినము ముక్కున్నలో గిళ్ళ నుండు. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముద్దు మురి పాలులకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు 6 కాయలు కాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ఆ ఆ ఆ. ఆహ్లాదంగా పాడావు తల్లి. ఆల్ ది బెస్ట్. బాగా పాడావు. ఆ ముందు పాడుతున్నప్పుడు పల్లవి దగ్గర ఎందుకో ఊపిరి ఆగిపోయింది అక్కడ. అలా అయిపోయావు అనమాట. దాన్ని మేనేజ్ చేయడం చేసుకుంటే బాగుంటుంది. మంచి పాట, బాగా పాడావు. గాడ్ బ్లెస్ యు. వినయ శ్రీధర్ రానా. వినయ్ శ్రీధర్ ఎంపిక చేసుకున్న పాట భోగి మంటలు సినిమా నుంచి భోగుల్లో. రచన ఆత్రేయ, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో, భోగి మంటల భోగుల్లో, తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో, తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో. భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో, భోగి మంటల భోగుల్లో, తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి కోసమైతే తపస్సులు హరి హరి, హరిదాసుకైతే కాంతలు హరి హరి, దాసుని తప్పులు దండంతో సరి. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ. దండం అంటే రెండర్థాలు,
ರಂಗ ಕರ ಸರ ಸರ ಹರ ನಾನು ಸುರು ಸುರು. నిజంగా ఇప్పుడున్న యువతరం యూత్ కనుక పాడుతా తీయగా ఈ సంక్రాంతి ఈ షో కనుక చూస్తే మీరందరూ పాడినటువంటి ఈ పాటలు దీనికి చక్కటి అర్థం పరమార్థం చెప్పినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి మాటలు వింటే తప్పకుండా సంక్రాంతి పండగలు ఇవి మర్చిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ చేసుకోవడం మొదలు పెడతారు. సో బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. పెద్దమంటలు పిసిరెడ్డి గారే అనుకుంటా డైరెక్టర్. అవును, కరెక్ట్. పల్లెటూరు వాళ్ళు అయితే బ్రహ్మాండంగా తీస్తారండి ఇట్లాంటి సినిమాలు. వాళ్ళకన్నీ తెలుసు వాడు ఏం జరుగుతాయి, ఏమేం చేస్తారు అనేది. అందుకనే అవన్నీ పెడతారనమాట, కెమెరా ముందు కనిపించేటట్టు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు. అక్కడక్కడ కొంచెం శృతి ప్రాబ్లం అవుతుంది. అదర్వైజ్ యువర్ గుడ్. పోయిన ఎపిసోడ్ కంటే ఇందులో కొంచెం ఇన్వాల్వ్ కాలేదు నువ్వు అన్న కదా, నవ్వుతూ పాడేవాళ్ళు. నాకు సంతోషంగా ఉంది, చాలా బాగుంది. అంజని నిఖిలను ఆహ్వానిద్దామా ఇప్పుడు? అంజని నిఖిల ఎంపిక చేసుకున్న పాట గోరింటాకు నుంచి గోరింట పూచింది. రచన దేవులపల్లి వారు, సంగీతం మహదేవన్, గానం సుశీలమ్మ. అద్భుతమైన పాట. గోరింట పూచింది కొమ్మాలే కుండ మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. గోరింట పూచింది కొమ్మాలే కుండ మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఎంచక్క పండిన ఎర్రని చుక్క, ఎంచక్క పండిన ఎర్రని చుక్క, చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష, కన్నే పేరంటాలికి కలకాలం రక్ష. గోరింట పూచింది కొమ్మాలే కుండ మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. మందారల్లా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. మందారల్లా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. సింధూరల్లా పూస్తే చిట్టి చేయంట, సింధూరల్లా పూస్తే చిట్టి చేయంట. అందాల చందమామ అతనే దిగి వస్తాడు. గోరింట పూచింది కొమ్మాలే కుండ మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. దేవులపల్లి గారు మీరు చూసే ఉంటారు. నాకు తెలిసి ఆయన మాట్లాడేవారు కదా సార్, ఏదైనా ఇవాళ శీర్షిక ముందు పాడిన గీతం ఆయన రాసింది. ఆయన అన్నీ మనం రాసి చూపించాలి, ఆయన రాసి చూపించేవారు. ఎంత బాగా రాశారు సార్ అసలు. తెలుగు కవులు వీళ్ళ, తెలుగు కూడా తెలుగు కవులు. గడియయే నీక విడిచిపోకుమా, గడియయే నీక విడిచిపోకుమా, ఎగసిన హృదయం పగుల నీకుమా. ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెను, ఎంత హాయి ఈరే నిండెను. ఒకసారి నేను సుశీలమ్మ గారు పాట చాలా బాగా వచ్చింది, ఆయన రాసిన పాటే. అంతా అయ్యాక దగ్గరికి పిలిచి దాని మీద రాశారు. ఒక మూగ పాటకి ఎన్ని మంచి గొంతులో ఆయన రాసి చూపించారు. తర్వాత ఇంకోసారి ఆయన మా ఇంటికి రా అబ్బాయి, ఒకసారి ఇంటికి రా అని అడుగుతుండేవారు. రేపు వస్తాను, ఎల్లుండి వస్తాననేవాడిని. ఒకసారి రికార్డింగ్ అయ్యాక అలాగే మళ్ళీ ఆ కాగితం మీద రాశారు. వస్తానంటావు, బెల్లిస్తావు, వస్తావో రావు,
తీరా నీవు వచ్చాక నేను ఉంటానో ఉండను. బా నిజంగా ఆయన వెళ్ళిపోయాడు, నేను వెళ్ళలేకపోయాను. నీవు వచ్చేవని నీ పిలుపే విని, నీవు వచ్చేవని నీ పిలుపే విని, కన్నుల నీరెడి కలయ సూచితిని. మురారికి సంగీత సాహిత్యాల పట్ల అంత మక్కువ అతనికి. కొంచెం మాట కరుగ్గా ఉంటుంది, చూడ్డానికి మూర్ఖత్వంగా కల్పిస్తాడు, అరుగు చేస్తాడు, కానీ తనకు కావాల్సింది వచ్చే వరకు మాత్రం వదిలిపెట్టడు. మంచి సంగీత పిపాసి, సాహిత్య పిపాసి. చాలా అతని సినిమాల్లో మంచి తెలుగు పాటలు బాగా చేయించుకున్నాడు. మహాదేవన్ గారు తప్ప మరొకరు ఆయనకు పనికి రారు సంగీత దర్శకుడిగా. మహాదేవన్ గారు చనిపోయిన తర్వాత సినిమా తీయటం మానేశాడు. నేను సినిమా తీయనండి, మహాదేవన్ గారు లేరు కాబట్టి నేను సినిమా తీయను అన్నాడు. అప్పటికి మధ్యలో ప్రయత్నం చేశాడు చేద్దామని. నేను చేయలేను బాలు, నా వల్ల కాదు బాలు, నేను చేయలేను, నాకు మామ పుహళేంది లేనిదే నాకు పాట రాదు అనేవాడు. మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి. ఆవిచి గురు తినగానే కోవిల పలికేనా, మావిసి గురు తినగానే కోవిల పలికేనా, గోరింట పూసింది కొమ్మ లేకుండా తరేదా తేదనా. ఏ రాగమైనా కానివ్వండి, పాడించే పద్ధతి మహాదేవన్ గారిది. ఎప్పుడు సినిమాకి ఎంత కావాలో అంత ఆ పట్టు, ఆ సంప్రదాయాన్ని పెట్టి అందరూ పాడేటట్టు చేశాడు మహానుభావుడు. గ్రేట్ కాంబినేషన్. కృష్ణశాస్త్రి గారు, మహాదేవన్ గారు, సుశీలమ్మ, దాసరి నారాయణరావు గారు, సావిత్రమ్మ, మురారి, వీళ్ళందరిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ. దానికి కారణం ఈ పాటను ఎంపిక చేసుకొని పాడడం. నీ పాడడంలో ఏ విధమైన ప్రాబ్లం లేదు. నీ వాయిస్ గంటలా ఉంది, సంక్రాంతి పూట శివాలయంలో కొట్టే గంటలా ఉంది నీ వాయిస్, అంత బాగా పాడావు. శుభం. మేఘన మన ముందుకు వస్తుంది, ఆహ్వానిద్దాం ఆ చిరంజీవిని. మేఘన ఎంపిక చేసుకున్న పాట కూడా ముత్యాలముగ్గు సినిమా నుంచి, గోగులు పూచే గోగులు పూచే. రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం మహాదేవన్, గానం సుశీలమ్మ, బాలసుబ్రహ్మణ్యం బృందం. శుభం. గోగులు పూచే గోలు కాచే ఓ లచ్చనుమ్మాడి, గోగులు దులిపే వారెవరమ్మా ఓ లచ్చనుమ్మాడి, గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చనుమ్మాడి, గోగులు దులిపే వారెవరమ్మా ఓ లచ్చనుమ్మాడి, ఓ లచ్చనుమ్మాడి, ఓ లచ్చనుమ్మాడి. పొద్దు పొడిచే ఓ లచ్చనుమ్మాడి, పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే ఓ లచ్చనుమ్మాడి, పొద్దు పొడిచే ఓ లచ్చనుమ్మాడి, పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే ఓ లచ్చనుమ్మాడి. పొద్దు కాదది నీ ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే సుమా, పొద్దు కాదది నీ ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే సుమా, వెలుగులు కావవి నీ పాదాలకు అలదిన పారాణి, ఆహా తిరుగులే సుమా. మల్లెలు పూచే ఓ లచ్చనుమ్మాడి, వెన్నెల కాచే ఓ లచ్చనుమ్మాడి, మల్లెలు పూచే ఓ లచ్చనుమ్మాడి, వెన్నెల కాచే ఓ లచ్చనుమ్మాడి. మల్లెలు కావవి నా మహాలక్ష్మి, విరజల్లిన సిరినోలే సుమా, మల్లెలు కావవి నా మహాలక్ష్మి, విరజల్లిన సిరినోలే సుమా,
ఆపే సుమా. మంచి ఎక్స్ప్రెషన్తో పాడావు తల్లి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. నీలో ఉన్న బెస్ట్ అసెట్ అదే, ముందు నవ్వుతూ పాడతావు పాట. మల్లెలు కావవి నా మహాలక్ష్మి విరజల్లిన ఏంటి పాడుతున్నావు తర్వాత? సిరి నవ్వులే. మరి సిరి నువ్వులే అని పాడావు నువ్వు. మల్లెలు కావవి నా మహాలక్ష్మి విరజల్లిన సిరి నవ్వులే సుమా. నాకెందుకో పాడాలని ఉందమ్మా నాకు ఈ పాట. నువ్వు పాడంగానే శృతివాయ పొద్దు పొడిచే పాడు నువ్వు. పొద్దు పొడిచే ఓ లచ్చ గుమ్మాడి పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే ఓ లచ్చ గుమ్మాడి. పొద్దు పొడిచే ఓ లచ్చ గుమ్మాడి పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే ఓ లచ్చ గుమ్మాడి. పొద్దు కాదది నీ ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే సుమా. పొద్దు కాదది నీ ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే సుమా. వెలుగులు కావవి నీ పాదాలకు అలదిన పారాణి జిలుగులే సుమా. అక్కడ ఆహా అన్నా చూసావా? సుశీల గారు భలే గమ్మత్తుగా అంటారు ఆహా అంటారు. అంటే ఏంటంటే షార్ట్ కోసం ఆయన ముందుగానే వెలుగులు కావి నీ పాదాలకు అలదిన పారాణి అనే అమ్మాయి పాదం ముట్టుకోబోతాడు శ్రీధర్. అక్కడ మన భర్త పాదం ముట్టుకోకూడదు కదా అంటుందన్నమాట. ఎంత బాగుంటుందో అది చాలా సినిమాలో కూడా. వెలుగులు కావవి నీ పాదాలకు అలదిన పారాణి జిలుగులే సుమా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. అమెరికా అమ్మాయిలో పాట పాడబోయే లక్ష్మీ మేఘన మన ముందరికి వస్తుంది. ఆహ్వానిద్దాం. లక్ష్మీ మేఘన పాడబోయే పాట అమెరికా అమ్మాయి నుంచి పాడనా తెలుగు పాట. పాడమ్మా తెలుగు పాట కోసం చెవులు కోసుకుంటున్నాం. పాడు తల్లి. దేవులపల్లి వారి రచన, జీకే వెంకటేష్ సంగీతం, సుశీలమ్మ గానం. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యూ. పాడనా తెలుగు పాట పాడనా తెలుగు పాట పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెలుగు పాట. త్యాగయ క్షేత్రయ రామదాసులు త్యాగయ క్షేత్రయ రామదాసులు తనివి తీర వినిపించినది. త్యాగయ క్షేత్రయ రామదాసులు తనివి తీర వినిపించినది. నాడు నాడులా కదిలించేది వాడవాడలా కరిగించేది. చక్కెర మాటల మూట చిక్కని తేనెల మూట ఒక పాట పాడనా తెలుగు పాట పరవశనై నే పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెలుగు పాట. బ్రహ్మాండమైన ఎక్స్ప్రెషన్, చక్కటి తెలుగు మాటలు, నవ్వుతూ చాలా బాగా పాడావు తల్లి. థ్యాంక్ యూ. చాలా ఇబ్బందులు వస్తాయి నీతోటి నాకు. ఇబ్బంది ఏంటంటే తర్వాత చివరిన చెప్తాను. అంటే నువ్వు ఇబ్బంది పడొద్దు దానికని. చాలా బాగా పాడావు. ఆ ఇబ్బంది ఏంటని తర్వాత చెప్పాల్సి వస్తుంది, చెప్తాను నేను. చాలా బాగా పాడుతున్నావు. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. అంత కష్టాలు ఏమిటని తర్వాత చూద్దాం.
బాగుంది, బంగారం బాగుంది, నీ బంగారం బాగుంది, నువ్వు పాడడం బాగుంది. ఓకే బంగారు, నీ సీట్కి వెళ్ళిపోవచ్చు నువ్వు. ఇవాల్టి ఈ ఎపిసోడ్లో వాళ్ళ గానానికి మేము ఇచ్చిన మార్క్స్ అన్ని మీకు చదివి వినిపిస్తాను. అందరికీ ఒకే రీతిలో హర్షధ్వానాలతో ఆశీర్వాదాలు తెలియజేయండి. రాఘవేంద్ర 84%, సునయన 79%, దివ్యమాలిక 78%, గణేష్ రేవంత్ 85%, అంజనీ నిఖిల 85%, శ్రీమహతి 78%, మేఘన 79%, వినయ్ శ్రీధర్ 78%, లక్ష్మీ మేఘన 87%. సో నేను అన్నాను ఇబ్బంది ఏంటి అంటే ఈ అమ్మాయికి ఇప్పటికి 4 సార్లు వచ్చాయి. న్యాయంగా అయితే ఎవరు బాగా పాడితే వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఒక మనిషి అన్నవాడికి లోపల అయ్యో పాపం మిగతా వాళ్ళు కూడా బాగా పాడారని అనిపిస్తుంది. కానీ నేను ఎన్నోసార్లు చెప్పినట్టుగా అది నంది అవార్డు కానివ్వండి, ఫిల్మ్ఫేర్ అవార్డు కానివ్వండి, రాష్ట్రీయ పురస్కారం కానివ్వండి, ఆఖరణ ఫైనల్గా కూర్చున్న తర్వాత పోయినసారి ఎవరికి వచ్చింది, ఓహో ఫలానా ఎక్స్కి వచ్చిందా, ఈసారి ఎక్స్ బాగా పాడాడు కానీ పోయినసారి వచ్చింది కదా మరొకళ్ళకి ఇస్తాం అనే ఆలోచన తీరు మంచిది కాదు, మాట్లాడకూడదు అలాగా. ఎవరిస్తేనే బెస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఇది ఫైనల్గా ఇస్తున్న అవార్డు కాదు, ఈ ఎపిసోడ్లో బాగా పాడిన వాళ్ళకి ఉజాలా టెక్నోబ్రైట్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఉత్తమ ప్రతిభా ప్రదర్శనకు వాళ్ళు ఒక ప్రైజ్ ఇస్తున్నారు 5,000 రూపాయలు. అది ఈసారి కూడా లక్ష్మీ మేఘన అనే గెలుచుకుంది. శ్రీ కోదండరామరెడ్డి గారు అమ్మాయికి ఆ చెక్ను అందజేస్తారు. తీసుకో, ఇది నువ్వు నాకు ఇచ్చిన కష్టం. సరే సరే చాలు బంగారు, ఆ బంగారు బరువు మోయడమే కష్టం. ఓకే, శుభం, గాడ్ బ్లెస్ యూ. పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెలుగు పాట. ఈ వారం పోయిన వారం మార్కులు 2 కలిపి సరాసరి తీసి దాంట్లో తక్కువ మార్కు వచ్చిన వాళ్ళు నిష్క్రమించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ముందుగా 2 ఎపిసోడ్ల యావరేజ్ మార్క్స్ మీకు చదివి వినిపిస్తాను. రాఘవేంద్ర 84.5%, సునయన 80.5%, దివ్యమాలిక 74%, గణేష్ రేవంత్ 85.25%, అంజనీ నిఖిల 85.5%, శ్రీమహతి 76.5%, మేఘన 80%, వినయ్ శ్రీధర్ 76%, లక్ష్మీ మేఘన 85%. సో ఇందులో 74% తక్కువ మార్కులు, అన్నిట్లో చూస్తే 74% తక్కువ మార్కు. సో నిష్క్రమిస్తున్నది దివ్యమాలిక. చిరంజీవి దివ్యమాలికకి ఈటీవీ జ్ఞాపిక బహుమతిని ఇవ్వవలసిందిగా కోదండరామరెడ్డి గారిని కోరుతున్నాను నేను. దీంతోపాటు ఇంకొకటి కూడా ఉంది, ఐటీసీ వారు ఇస్తున్నటువంటి ఒక బహుమతి ఉంది. శుభం తల్లి, బాగా ప్రాక్టీస్ చేయి, బాగా పాడు. ఇందులో నిష్క్రమించడం అనేది పెద్ద విశేషం ఏం కాదు, గెలవడం కూడా అంతకంటే పెద్ద విశేషం ఏం కాదు. మీరు చాలా బాగా పాడుతున్నారు, ఇంకా భవిష్యత్తు మీకు ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పోయిన వారం పాడిన వాళ్ళల్లో సెకండ్ బెస్ట్ కూడా ఐటీసీ ఒక బహుమతిని ఇస్తున్నారు. చిరంజీవి గణేష్ రేవంత్ పోయిన వారి ద్వితీయ ఉత్తమ ప్రతిభా ప్రదర్శన. ఈ కార్యక్రమానికి 2 వారాలకు ముఖ్య అతిథిగా వచ్చి సంక్షిప్తంగా మాట్లాడిన మనసులో మాటలని సూటిగా చెప్పినటువంటి కోదండరామరెడ్డి గారికి మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం, మన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. వారిని 4 మాటలు మాట్లాడమంటున్నాను. మొట్టమొదటిసారిగా నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అలాంటి గొప్ప వ్యక్తితో ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అదృష్టాన్ని నాకు కల్పించినటువంటి పాడుతా తీయగా నిర్వాహకులకి, ఈటీవీ వారికి నా ధన్యవాదాలు. బాలసుబ్రహ్మణ్యం గారు నేను ఒకే జిల్లా వాసులం. ఆయన పాడి హిందీలో చాలా పాటలు పాడారు, తెలుగులో ఎన్నో అవార్డులు అసలు చెప్పలేనని మీకు తెలియనివి కాదు. శంకరాభరణం లాంటి ఇవి
మాకు మాస్ సాంగ్స్ ఇట్లాంటివన్నీ చాలా పాడారు. ప్రతి సాంగు హిట్ అయినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు అంటే ఎంతో ఆనందంగా ఉండేది. ఎందుకంటే మా జిల్లా మనిషి, అదేదో ఆ అవార్డు మాకు వచ్చినంత ఫీలింగుగా ఉండేది. సో అలాంటి గొప్ప వ్యక్తితో నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరనే గొప్పదనం ఏదైనా ఉందంటే అది మీలాంటి వాళ్ళందరూ నాకు సంతరించి పెట్టిందేనండి. నా గొప్పదనం ఏం లేదు, మీరందరూ నాకు ఇచ్చారు. ఇకపోతే ఒక ఐటెం మిగిలిపోయింది. పోయిన వారమే చెప్పాను, తర్వాత సంక్రాంతికి ముందర చేయబోయే కార్యక్రమంలో చక్కటి దుస్తులు వేసుకొచ్చిన వాళ్ళకి బహుమతి ఉంటుంది అని. అది ఆ నిర్ణయం మా ఆడియన్స్కే వదిలేసాం, ప్రేక్షకులకి. వాళ్ళందరూ కలిసి ఒకరిని వాళ్ళ రిప్రజెంటేటివ్గా ఎంపుకున్నారు. ఆవిడ చెబుతారు ఇవాళ ఎవరైనా. ఇంత చక్కగా తయారైన ఈ పిల్లల్లో ఎవరిని ఎంపిక చేయాలనేది చాలా కష్టసాధ్యమైన విషయం. అప్సరసలల్లే అందరూ ఉన్నారు, అందులో మీరు నుంచున్నారు. ఇంకా అందరితో పాటు మీరు కూడా ఉన్నారంటే ఇంకా ఎవరికి చెప్పాలి నేను. మీలో పిల్లల్లో నేనేమి చేయలేను కాబట్టి ఆ బాధ్యత మళ్ళీ మీకే నేను అప్పగిస్తున్నాను. ఓకే, మేమందరం కూడా బెస్ట్ డ్రెస్ డే దానికి ఇచ్చే బహుమతి ఏంటి? ఇక్కడ చక్కగా మన తెలుగు సంక్రాంతి విందు ఇవి ఉన్నాయన్నమాట, పిండి వంటలు ఉన్నాయి. ఇవి అందరం పంచుకొని తిందాం, ఇదే మనకు బెస్ట్ ప్రైజ్. ముందు మా కోదండయ్యకి తినిపిస్తా ఉన్నాను. ఈ పంచుకోవడం మర్చిపోయే మనం అందరం విరిగిపోతున్నాం. పంచుకోవడం చాలా ముఖ్యం. బ్రహ్మాండంగా ఉంది, నాలాగా ఉంది. ఓకే, మిగతా పిల్లలందరికీ ఇవ్వండి, అందరికీ ఇవ్వండి. సంక్రాంతి 4 రోజులు వస్తుంది. మీరు కూడా బాగా ఆనందంగా సంక్రాంతిని జరుపుకోండి. రైతన్నను మరవకండి, అన్నదాతను మరవకండి. దయచేసి పల్లెలకు వెళ్ళండి, పిల్లలకి మన సంస్కృతిని గుర్తు చేయండి. మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. లాంగ్ లివ్ సున్నుండ.